నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసింది. నమస్కారం గురువు గారు. అయితే ఆదివారం 22వ తేదీన భాను సప్తమి వచ్చింది. అయితే ఈ భాను సప్తమి ఉదయం అనేది మనం ఆచరించుకుంటాం. కాకపోతే అసలు ఏ గడియల్లో చేసుకోవడం మంచిది, అంటే ఏ గడియల నుంచి ఏ గడియల వరకు మనకి భాను సప్తమి అనేది ఉంది, దానితో పాటు ఏ మంత్రోచ్చారణ చెయ్యాలి, అన్నిటికన్నా ముఖ్యం పలహారం ఏం పెట్టుకోవడం వల్ల మరింత శ్రేష్టంగా పూజ అనేది పూర్తి అయ్యింది అనే ఫలితం మనకి దక్కుతుంది అంటారు. రైట్. అయితే ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే ఇది భాను సప్తమి అనేది, అంటే సప్తమి ఆదివారంతో కలిసి వస్తే దాన్ని భాను సప్తమి అంటారు. విడిగా ఎన్ని సప్తములైనా రావచ్చు, అది వేరే విషయం. కానీ ఆదివారంతో వచ్చిన దాన్ని భాను సప్తమి. భాను అంటేనే మనకు అర్థమవుతుంది అక్కడ సూర్యుడు అని. సూర్యుడు జన్మించింది రథసప్తమి నాడు కనుక ఆయనకి సప్తమి అనేది ప్రీతి అనేది, అందుకని మనం భాను సప్తమి చేసుకోవటం అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఈ భాను సప్తమికి మనం ఎప్పుడు కూడా ఈ భాను సప్తమిలు అనుకోండి, తర్వాత కొంతవరకు ఈ సంకష్ట చతుర్దశులు అనుకోండి, ఇలాంటివి వస్తూ ఉంటాయి. వాటికి తగ్గట్టుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన మనం పరిహారం ఇవ్వటం అనేది కూడా జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మనం ఇచ్చేది ఏదైనా సరే ఈ రోజు చెప్పవలసింది ఏంటంటే ఇది మధ్యాహ్నం 2:30 దాకా ఉంటుంది ఈ భాను సప్తమి అనేది. అయితే మనకి హిందూ ధర్మంలో ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన పండుగలు వచ్చినప్పుడు, అంటే వినాయక చవితి ఇలాంటివి వచ్చినప్పుడు తప్ప సాధ్యమైనంత వరకు కూడా మనం ఏ పూజ అయినా సరే చేస్తే మధ్యాహ్నం 12 లోపు చేయాలి. అపరాహ్న కాలం దాటాక పూజలు చేయకూడదు. సో పితృ కార్యక్రమాలు చేస్తాం మనం అప్పుడు, అంటే తద్దినాలు పెట్టడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని అలాంటి కార్యక్రమాలకు వినియోగిస్తాం. కాబట్టి అపరాహ్నం లోపే మనం పూజ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అది పద్ధతి. లేదంటే ఇంకా సాయంకాలం మనకి ప్రదోష కాలం నుంచి కూడా కొన్ని పూజలు ఎలాగో మంచివి ఉంటాయి, అవి చేసుకోవటం అనేది ఒక పద్ధతి. అయితే ఇప్పుడు మనకి సూర్యుడు అనేవాడు పగలు ఉదయించేవాడు కాబట్టి ఇంకెప్పుడు కూడా పగలారాధనే ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. ఇక్కడ మనం చెప్పేది ఇవాళ ఏదైతే ఒక పరిహారం ఉందో అది చాలా మందికి ఉపయోగపడేది. కొద్దిగా కష్టం వల్ల ఏంటంటే ఇది అందరూ చేసుకోలేకపోవచ్చు ఒక్కొక్కసారి. ఏంటి రీజన్ అంటే కనుక ఒక 10 జిల్లేడాకులు కావాలి. ఓకే. సో ఆ జిల్లేడాకులు దొరికిన వాళ్ళకైతే కనుక ఇది చాలా మంచి రెమెడీ. ఒకవేళ జిల్లేడాకులు దొరకకపోతే సెకండ్ ఆప్షన్ గా ఇంకోటి చెప్తాను, బట్ ఇది ఇంకా శ్రేష్టం. ఓకే. అంటే ఫస్ట్ బెస్ట్ అనేది జిల్లేడాకులు కూడా ఉండాలి. సరే జిల్లేడాకులు లేవు కొంతమందికి, మరి అన్ని చోట్ల దొరకకపోవచ్చు. అలాంటి వాళ్ళు నిరాశ చెందకుండా మరొక రెమెడీ అనేది, మరి మరొకటి ఏంటంటారు? అది చెప్తా, లాస్ట్ లో చెప్తానంటే సస్పెన్స్ అన్నమాట. ఓకే. అంటే ఎలాగో చాలా మంది కార్యక్రమం అదే ఉంటుంది, పరిహారం అనేది అదే ఉంటుంది. కానీ దీనివల్ల మనకి వచ్చే ఫలితం ఏంటంటే కనుక చాలా విశిష్టం. ఎందుకని ఆ జిల్లేడాకి అంటారు, అంటే జిల్లేడాకు శివునికి అంటారు ప్రాధాన్యత ఇస్తుంది అని అనేసి? జిల్లేడాకు అనేది శివుడికి కాదు, మామూలుగా సూర్యుడికి కూడా మనం రథసప్తమి నాడు నెత్తి మీద జిల్లేడాకు గాని చిక్కుడాకు గాని పెట్టుకుని మనం స్నానాది కార్యక్రమాలు చేయటం అనేది ఉంటుంది. సో జిల్లేడు యొక్క ఏదైతే మరి కొమ్మ ఉంటుందో దాంతో తయారైందే శ్వేతార్క గణపతి అని చెప్పి, అంటే తెల్ల జిల్లేడుతో చేసేది. సో అలా జిల్లేడు అనేది కొన్ని ప్రత్యేక పూజల కోసం, ముఖ్యంగా సూర్యుడు ఆరాధనలో కూడా దాంట్లో మనకి ఆర్క అంటే శ్వేతార్క అన్నాం కదా, అంటే చాలా ఆర్కుడు అంటేనే అసలు సూర్యుడు మామూలుగా. సో అందుకని సూర్యుడికి కూడా ప్రీతిదాయకమైనది. అందుకని ఇది తెల్ల జిల్లేడుతో చేయవలసిన తంతు. ఏంటి తెల్ల జిల్లేడుతో చేయటం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే కనుక ప్రధానంగా ఈ పితృశాపాలని, పితృదోషాలు లేదా మనం అనివార్య కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో మన గతించిన వాళ్ళకి సరిగ్గా కార్యక్రమాలు నిర్వహించలేకపోవటం ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి అప్పుడప్పుడు మనకి. సో ఆ రకమైన దోషాలు పోవటం కోసం కూడా ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ పితృశాపం ఉన్న వాళ్ళకి వచ్చే ఇబ్బంది మెయిన్ ప్రధానంగా ఏమవుతుందంటే కనుక తండ్రితో ఒక్కోసారి వీళ్ళకి సంబంధాలు సరిగ్గా కొనసాగవు. లేదు, తండ్రి నుంచి రావాల్సిన వారసత్వ ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా రావు. మూడోది, ఎక్కడికి వెళ్ళినా ఏవో రకమైన అవమానాలు ఎదురవుతాయి. అంటే అదేదో సినిమాలో లాగా మనం ఏంటంటే కరెక్ట్ గా చెడు చేసేప్పటికి హీరో గారు వచ్చి నిలబడటం, హీరోయిన్ గారు అపార్థం చేసుకోవటం, సినిమా అంతా అలాగా. ఇప్పుడు ఈ బాటిల్ ఏమో నేను ఆయన మీదకి విసిరాను అనుకోండి,
అదే ప్లేస్ లో నేను ఇటు వెళ్ళాను, మీరు వచ్చారు, ఆయనకి అమ్మ ఈ అమ్మాయి వాళ్ళు నా మీద విసిరింది ఏంటి అని మిమ్మల్ని అంటే మనం కాని వాటికి నిందలు ఎదుర్కోవటం అనేది ప్రధానంగా పితృశాపం వల్లే వస్తుంది. సో అది మనం చేసే వృత్తి ఉద్యోగాల్లో ఉండొచ్చు, ఇతరులు మన ఇరుగు పొరుగు వాళ్ళతో ఉండొచ్చు, ఇలా ఏదైనా సరే అకారణంగా మన మీద నిందలు ఎదురొస్తున్నా, శత్రుత్వాలు వస్తున్నా సరే తెలిసి మనకి అందాక చెప్పిన ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించలేకపోయినా ఇలాంటి వాటన్నిటికీ కూడా ఒక మంచి పరిష్కారం ఇది. ఏంటి అంటే గనక ఒక 10 జిల్లేడాకులు తీసుకుని ఇలా రౌండ్ గా పెట్టాలి. వాటిని పెట్టి మధ్యలో ఏం చేయాలంటే అంటే ఇప్పుడు ఇలా ఆకు ఇలా 10 ఆకులు పెట్టి మధ్యలో ఖాళీలాగా పెడతాం. ఈ ఖాళీలాగా పెట్టిన దాంట్లో ఏంటంటే గనక ఒక గోధుమ పిండితో, అంటే శ్రావణ మాసంలో ఆడవాళ్ళు బియ్య పిండితో జ్యోతులు చేస్తారు. అవును, సేమ్ అదే పద్ధతిలో ఇక్కడ గోధుమ పిండితో జ్యోతి చేయాలి. చేసి దాంట్లో 6 ఒత్తులతో నేతి దీపం పెట్టాలి. అది ఇది భానుసప్తమి. అలా భానుసప్తమి కలిసి రాకపోతే అంటే సపోజ్ ఇప్పుడు మన యొక్క వీడియో ఈ భానుసప్తమి నాడు చూడలేదు, విడిగా వేరే రోజుల్లో చూశారు అనుకుందాం, అప్పుడు మటుకు నువ్వుల నూనె వాడాలి. కేవలం భానుసప్తమి నాడు మాత్రమే ఆవు నెయ్యి ఉపయోగించాలి. మిగిలిన అన్ని రోజులు కూడా ఉత్తి నువ్వుల నూనెతో మాత్రమే పెట్టాలి. దాంతో పాటుగా అంటే కార్తీక మాసంలో ఇన్ని ఒత్తులు పెట్టాలంటే 361, 323 ఇలాంటి ఒత్తులు ఉంటాయి కదా, అలాంటిది ఏమైనా ఉంటుందంటారు? లేకుంటే 6 ఒత్తులు. ఓకే, 6 అనేది సూర్యుడి సంఖ్యగా మనం చెప్పి 6 ఒత్తులు ఇవ్వటం అనేది. సో అందుకని 6 వెలిగించాలి ఇక్కడికి. సో అది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా అది గోధుమ పిండితో చేసింది ఉండాలి. ఇది రెండోది. తర్వాత ఇప్పుడు 10 జిల్లేడాకులు ఉన్నాయి కదా, ఈ జిల్లేడాకుల మీద మనకి పరమపదించిన అంటే పోయిన పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు మీకు ఎన్ని తెలిస్తే అన్ని గోధుమ ఆకుల మీద రాయాలి. జిల్లేడాకుల మీద నామంతో రాసుకుంటూ పోవాలి. అలా సపోజ్ మనకి 10 వాళ్ళు ఒకసారి మన స్నేహితులు ఉన్న వాళ్ళ పేర్లు కూడా రాసుకోవచ్చు. మనకి ఆప్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు కూడా రాయొచ్చు. ఏదైనా కానీ మొత్తానికి అయితే 10 పేర్లు ఉండాలి. ఇది ఆ రకంగా చేసి 10లో 1, 2 ఒకవేళ రాయకన్నా ఖాళీగా వదిలేస్తే అంటే మనకి తెలియక లేకుంటే గుర్తురాక 10 పేర్లు ఒకవేళ తెలియకపోతే అని మీరు అంటున్నారు. ఆ 2 ఆకలు అప్పుడు ఎన్ని ఉంటే అన్ని వదిలేటివి. సో అది ఏం తప్పు కాదు. కానీ అసలు మామూలుగా 10 ఆకుల మీద 10 అనేది అంటే ఇప్పుడు సపోజ్ ఏమవుతుందంటే తాతలు తండ్రులు ఇలా ఎవరైనా సరే అంటే తాతల భార్యలు ఇలా ఉంటారు కదా, కొంతమంది ఎక్కడో కానీ 10 రాని వాళ్ళు ఉంటారు అనుకోండి. సో అది కానీ మొత్తానికి అయితే ఓకే, రాని వాళ్ళది ఏం పర్వాలేదు. ఇది పద్ధతి. ఆ రకంగా పెట్టి ఇందాక మీరు అడిగారు అంటే పలహారం కాదు నైవేద్యం. సో ఈ నైవేద్యం అనేది ఏం పెట్టాలి అంటే గనక అది కూడా మళ్ళీ గోధుమ రవ్వ చక్కెర కలిపి మనం సత్యనారాయణ స్వామి ప్రసాదం చేసినట్టుగా చేయటం అనేది. సో ఆ రకంగా చేసి నివేదన చేసి తర్వాత ఈ రోజు మరి ఏం చదువుకోవాలి అనేది అది సింపుల్ గా చాలా తేలికైన మంత్రం, అందరికి ఈజీగా వచ్చేసే మంత్రం ఏంటంటే ఓం భానవే పితృదేవతాయ స్వాహ. అంతే, ఓం భానవే పితృదేవతాయ స్వాహ. అంతే. చాలా సింపుల్ గా ఇది అంటే నేను ఎప్పుడు ఏ రెమెడీ చెప్పినా కనీసం 54 లేదా 108 చెప్తాను. ఆ రకంగా వీళ్ళు చేసుకోవాలి. ఇలా ఒక 6 ఆదివారాలు కనీసం 3 ఆదివారాలు నిర్వహిస్తే గనక తప్పకుండా వాళ్ళకుండే దోషం పోయి అభివృద్ధిలోకి రావటం అనేది కూడా జరుగుతుంది. ఇంకా ఇదే రోజు అంటే మనం ఎప్పటిలాగానే ఒకవేళ ఈ మంత్రం మాకొద్దు మేము ఇలాంటివి నమ్మము అనుకుంటే డైరెక్ట్ గా స్విచ్ వర్డ్ సన్ రైజ్ పవర్ ఆన్, సన్ రైజ్ పవర్ ఆన్. ఇది ఈ స్విచ్ వర్డ్ చదువుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. తర్వాత చివరిగా మీరు మొదట్లో ఒక సందేహాన్ని వెలిబుచ్చారు. ఏంటి అంటే గనక ఈ జిల్లేడాకులు ఒకవేళ దొరకకపోతే ఏం చేయాలి అనేది. జిల్లేడాకులు ఒకటి వదిలేసి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో అంటే మన పెద్దలు ఎవరైతే ఉన్నారో మనం 10 పేర్లు కావాలనుకున్నాం కదా, ఆ 10 పేర్లని స్మరించుకుంటూ మిగతా ఒకే విధానం
సో జిల్లేడాకులు దొరికితే ఆ జిల్లేడాకులు వీళ్ళ పేర్లు రాసి పెట్టడం అనేది ఇంకొద్దిగా మంచిది. ఒకవేళ జిల్లేడాకులు దొరకని పక్షంలో వాళ్ళ పేరు స్మరించుకుంటూ పెట్టడం అనేది ఆ రకంగా చెయ్యొచ్చు. తర్వాత రెండోది ఏంటంటే మీకు ఇంకా ఏదైనా భక్తి వాళ్ళ మీద కనుక ఉంటే ఏదైతే ఇక్కడ మనం దీపం అన్ని వెలిగిస్తున్నాం కదా, దానికి ముందు దేవుడి పటం కాకుండా మన పెద్దవాళ్ళది ఎవరైనా పోయిన వాళ్ళ ఫోటో ఉంటే కనుక వాళ్ళది పెట్టి కూడా చేసుకోవచ్చు ఇదే విధానంగా. ఒకవేళ ఇలా ఏమీ లేకపోతే సూర్యుడి ఫోటోనే డైరెక్ట్ గా. జనరల్ గా ఏంటంటే కొంతమందికి సూర్యుడి ఫోటో గాని విగ్రహాలు గాని ఇంట్లో ఉంచుకోకూడదు అనేది కూడా కొంతమందికి ఉంటూ ఉంటుంది. కానీ వాళ్ళ ఇష్టం, ఆ రకంగా అయినా కూడా చెయ్యొచ్చు, లేదా పెద్దవాళ్ళ ఫోటోనే పెట్టుకోవచ్చు. ఆ కార్యక్రమం అయిపోయాక సాయంకాలం మనం ప్రసాదం అయితే తినొచ్చు. ఈ ఆకులు లాంటివి ఏవైతే ఉంటాయో ఎవరు తొరగని చోట పారేయటం. అంతే. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. నిజంగాను దాంతో పాటుగా ఇంతవరకు లేని ఒక విధానం కూడా చెప్పారు రెమెడీలోని. ఇలా చేయడం వల్ల ఇంకా తొందరగా ఫలితాలు దక్కుతాయని. చూసారు కదండి, మీరు కూడా గురువు గారు చెప్పినట్టు కొంచెం కష్టం అవ్వచ్చు జిల్లేడాకుల కోసం వెతకడం, కానీ వెతకడం వల్ల మనకి ఎక్కువ ఫలితం దక్కుతుంది కాబట్టి కొంచెం కష్టపడంలో తప్పు లేదు అనేది నా అభిప్రాయం కూడాను. మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్కారం.